ఇప్పుడు దొండపండులపైకి దొడ్డరా చిల్కలా ఓష్ఠ ఆవిడ పెదవులను పోల్చాలంటే దొండపండు సాధారణంగా బింబాధర వినుత శంబాయుధాది నికురుంబ కదంబ విపిని అంబాకురంగ మొద జంబాల రోచిరిక లంబాలక దిశతుమే అని అశ్వథాట్లో కాళిదాసు చెబుతాడే అమ్మవారిని బింబాధర అంటారు. ఏ అమ్మవారినైనా అంతే, సీత అమ్మవారైనా అంతే, లలిత అమ్మవారైనా అంతే. అచ్చతను దొండపండులతో పోలుద్దాము అంటే పక్కనే వచన ఆవిడ మాటలు ఎలా ఉన్నాయంటే చిలక పలుకుల్లా ఉన్నాయి. అది లలితాదేవి పలుకులు కూడా చిలక పలుకుల్లాగే ఉంటాయి. ఆవిడ పదవులు దొండపండులాగే ఉంటాయి. అలాగే పోల్చారు మరి కవులు. అక్కడ లలితాదేవి, లక్ష్మీదేవి, సీతాదేవి, సరస్వతీదేవి భేదాలు ఏమీ లేవు. ఆ మాటకు వస్తే అందరూ స్త్రీలని అలాగే పోల్చారు. అలా పోలుద్దామంటే వచ్చిన ఇబ్బంది ఏమిటంటే బింబం అంటే దొండపండు కదా, దొండపండుకు దేనికి శత్రువు? చిలక్కే. చిలక దొండపండు మింగేస్తుంది. అందుకే శాస్త్రం ఏం చెబుతారంటే విచిత్రంగా చూడండి, ఆ పోలికల్లో కూడా ఎంత గొప్పతనమో. దొండకాయలు ఎక్కువ తింటే మందబుద్ధి ఏర్పడుతుందండి. చదువుకునే విద్యార్థులకి దొండకాయ కూర పెట్టాలి, మానేయకండి దయచేసి, కానీ ఎక్కువ పెట్టకూడదు. దొండకాయ ఎక్కువ తినకూడదు. చదువుకునే విద్యార్థులు చదువు ముగిసే వరకు బెండకాయ ఎక్కువ తినాలి, దొండకాయ తక్కువ తినాలి. మానేయకూడదు, నేను అన్నానని మానేయకండి. ఎందుకంటే దొండకాయలో ఉండే గుణాలు కొన్ని ఉన్నాయి. 10 రోజులకు ఒకసారి దొండకాయ వేపుడో కూరో చేయొచ్చు, కానీ బెండకాయ వేపుడు కానీ బెండకాయ కూర కానీ వారానికి 2 సార్లు చేయొచ్చు చదువుకునే విద్యార్థుల విషయంలో. దీనివల్లే అంతా జరిగిపోతుందని కాదు, కానీ ఆహార పదార్థాలను బట్టి బుద్ధి శక్తి ఉంటాయి కదా, అది అందరూ అంగీకరించే విషయమే కదా. దానికి మనమే ప్రమాణాలు చూపించక్కర్లేదు. ఆ మేధాశక్తి కొంచెం సునిశ్చితంగా కాస్త పనిచేయాలి అంటే దొండకాయ కంటే బెండకాయలో జిగురు ఎక్కువ ఉంటుంది, అది ఉండాలి కొంచెం. దొండకాయ ఎక్కువ పెట్టకూడదు. చిలకలు దొండపళ్ళు తింటాయి, అందుకే చిలకలకి బుద్ధి మందబుద్ధి అంటారు. చిలక బుద్ధినేమో గొప్పది కాదని, చిలక పలుకుల చదువులు అంటే గొప్ప చదువులు కావు, పనికిరాని చదువులు అని అర్థం అక్కడ. ఎందుకంటే చిలకకున్న మందబుద్ధి ఏమిటంటే మనం ఏమంటే అది అంటుంది, దానికి సొంత ఆలోచన లేదు, అది సమస్య. ఈవేళ చదువులన్నీ అంతేలేండి. మాస్టర్ ఏమంటే అదే రైట్ ఈచ్ క్వశ్చన్ 10 times. ఇదే చిలక చదువు అంటే, చిలక పలుకులు. ప్రతి ప్రశ్న 10 సార్లు రాస్తాడు. ఎందుకు రాయడం? ఆముదం రాయి ఇంతకంటే ఎందుకు రాయడం? ఓసారి రాస్తాడండి, 10 సార్లు ఎందుకంటే రాయడం? 10 సార్లు రాస్తే వస్తుందా? ఆ విషయం అవగాహన కాలేదు వాడికి. అవగాహన కాలేదని 10 సార్లు రాయడం ఏంటండి? హోంవర్క్ ఎప్పుడు వాళ్ళ సృజనాత్మక శక్తిని పెంచే విధంగా ఉండాలి, కానీ బండ పని చేయిస్తారా? అందుకే విద్యార్థులు తగలబడుతున్నారు. చిలక చదువులు చిలక పలుకులు అంటే గొప్పదనుకోకండి. చిలక పలుకులు ఆక్షేపణకు చెప్పిన మాట అది. చదువులెల్లను చిల్కల చదువులయ్యే శీలమది ఎల్ల పిల్లి శీలమయ్యే అని తెలంగాణ కూర్చుని ఆక్షేపిస్తాడు నిగమ శర్మ. వాడు చదువు చిలక చదువు, వాడి శీలం పిల్లి శీలం అంటారు. చిలక చదువు అంటే చెప్పిందే చెబుతాడు, సొంతమే లేదు ఇక్కడ. ఎప్పటికీ ఎదగడా విద్యార్థి, బట్టి పడతాడు అనమాట. బట్టి పట్టే చదువు చిలక చదువు. చిలక చదువులు గొప్ప పలుకు కాదు. మామూలు మాటలు ఏమైనా అందంగా మాట్లాడితే చిలక పలుకులు అంటారు, అది వేరే విషయం. అది ముద్దుగా